హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్దు. ఈరోజు బ్లాగ్ ఏంటంటే గడప పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంట్లో పూజ చేసేసాను, ఇప్పుడు గడప పూజ చేద్దాము. పదండి. ఇంట్లో పూజ అయిపోయింది, ఇప్పుడు గడప పూజ చేద్దాం. ద్వారానికి మన వాస్తు శాస్త్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మనం ఏదైనా టెంపుల్కి వెళితే అక్కడ గడప పైన గజలక్ష్మి ఉంటుంది కదా, అలాగే మన ఇంటి దగ్గర కూడా ద్వారలక్ష్మి కూడా ఉంటుంది. ఈ గడప పూజ చేయడం వలన ఇంట్లో యజమానికి, ఆ ఇంట్లో ఉన్న వారిని అందరినీ ఈ ద్వారలక్ష్మి రక్షిస్తుందని అంటారు. ఇలా పూజ చేయడం వలన లోపలికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఈ ద్వారలక్ష్మి కాపాడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ద్వారదేవతను పసుపు కుంకుమలతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ఎటువంటి దుష్టశక్తులు రాకుండా ద్వారలక్ష్మి కాపాడుతుంది. రోజు కాకపోయినా ప్రతి శుక్రవారం ఇలా పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది. గడప ఇలా అందంగా ఉండటం వల్ల మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. వాకిలి వెనుక ఎప్పుడు చీపురు, చాట, బూజు పరకలను ఉంచకూడదు. వాకిలి ఎదురుగా చెప్పులు వదలకూడదు. గుమ్మం పైన ఒక ఎర్రటి బట్టలో పటికని కడితే మంచి జరుగుతుంది. మొదట గడపను నీళ్ళతో బాగా కడిగి గడపకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ముగ్గిపిండితో ముగ్గు వేయాలి. ఇలా రోజు కాకపోయినా నెలలో ఒకసారి అమావాస్య తర్వాత ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రావని పురాణాలు చెబుతున్నాయి. నేను ఈ అచ్చు వేసే ముగ్గుని తిరుపతిలో తీసుకున్నాను. చాలా బాగుంది కదా. ఇలా రెండు వైపులా ముగ్గు వేసిన తర్వాత ఒకటి చిన్నటి దీపాన్ని నేను తీసుకున్నాను, కానీ దాంట్లో నీళ్లు వేసి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేశాను. దాని తర్వాత జవ్వాతు, దీన్ని జవ్వాతు అంటారు. జవ్వాతి పౌడర్ అది వేయడం వల్ల ఇంట్లో టెంపుల్లో ఉన్నంత స్మెల్ వస్తుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అది మనకి ఎక్కడైనా పూజా స్టోర్లో దొరుకుతుంది. అలా వేసిన తర్వాత దాన్ని అటువైపు ఇటువైపు ఎర్రటి రోజాను పెట్టి ఉంచాను. తర్వాత పూలతో అలంకరించాను. దేవుని దీపాన్ని వెలిగిస్తున్నాను. అలాగే నైవేద్యాన్ని పెట్టాను. తాంబూలాన్ని ఉంచాను. ధూప దీప నైవేద్యాలతో ఆ ద్వారలక్ష్మిని పూజించి మా ఇంటిని ఎప్పుడూ కాపాడు అమ్మా అని వేడుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని రెండుగా కోసి ఒక సైడ్ పసుపును ఒక సైడ్ కుంకాన్ని పెట్టి ఆ గడప మీద పెట్టాను. అలా చేయడం వల్ల లోపలికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.